నడుము బిగించి కొప్పున పింఛమును సవరించి భుజాస్ఫాలనం చేసి పాదములు నిగిడించి ఆ చెట్టు కొమ్మల మీద నుంచి గోపాలసింహము మడుగులోకి దూకాడు. గుభ 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 ధ్వానములు సెలరేగగా కాళీయుడు తత్తరపడి వచ్చి బాలుని చూచి పడగలతో కొట్టనారంభించాడు. భీషణమైన యుద్ధము ఆ ఇరువురి నడుమ జరుగగా కాళీయుడు రక్తములను ఎగజిమ్ముచూ పడగలు వాల్చాడు. విజయుడై బాలకృష్ణుడు ఫణాగ్రాలపై నృత్యమాచరించాడు. పూర్వం రమణక ద్వీపంలో నివసిస్తున్న కాళీయుడు గరుత్మంతునితో తగవుపడి అతని చేత భయకంపితుడై ఈ మడుగులో దాగికొన్నాడు. ఈ మడుగులోనున్న ఏ ప్రాణిగాని హింసించినచో అట్టివారు మరణింతురు అని కాళింది ఒడ్డున తపస్సు చేస్తున్న సౌభరి మహాముని ఇచ్చిన శాపం తనకు వరమైనది అని తెలుసుకొనిన కాళీయుడు ఈ మడుగులో తాను నిర్భయంగా ఇతరులకు భయావహంగా చరిస్తూ ఉన్నాడు. ఇటువంటి కాళీయుని మదము అణచిన బాలకృష్ణుడు, కాళియా, నీవు మరలా నిర్భయముగా రమణక ద్వీపంలో సంచరించవచ్చు. నీ తలపై గల నా పదాంక చిహ్నాలు నీకు రక్షాకవచాలు. అవి చూచిన గరుడు నిన్ను స్పృశించడు అని అనుగ్రహించాడు. కాళీయుడు సపరివారంగా కాళింది విడిచి వెళ్ళిపోయాడు. కృష్ణ సంకీర్తన ధ్యాన మానసుడై.